డ్రాగన్ కంట్రీ దుష్టబుద్ధి గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించడం కోసం కొత్త వ్యూహమే రచించింది. తన పేరు బయటికి రాకుండా పాకిస్తాన్‌ను అడ్డం పెట్టుకుని లిబియాలో పెద్ద ఆయుధ డీల్‌ని పూర్తి చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఏ దేశం పైనైనా సరే అంతర్జాతీయ ఆంక్షలు ఉంటే ఇతర దేశం ఏది జోక్యం చేసుకోదు. కానీ లిబియాతో ఆయుధ వ్యాపారం కోసం చైనా కొత్త స్కెచ్ వేసింది. పాకిస్తాన్ను ఎదురుగా పెట్టి డీల్ సెట్ చేసుకుంది. నిషేధం ఉన్న దేశంతో వ్యాపారం ఏమిటి అని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తే, మేము ఆయుధాలు అమ్మడం లేదు, పాకిస్తాన్ అమ్ముతోంది, ఏదైనా అభ్యంతరాలుంటే పాక్ను ప్రశ్నించండి అని చెప్పి తప్పించుకోవచ్చు అనేది చైనా ప్లాన్. అయితే లిబియాలో హింసను అరికట్టాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 2011 నుండి ఆ దేశంపై ఆయుధ నిషేధం విధించింది. దీని ప్రకారం ఏ దేశం కూడా లిబియాకు ఆయుధాలు అమ్మకూడదు. ఒకవేళ అమ్మాల్సి వస్తే కేవలం ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రభుత్వానికే, అది కూడా భద్రతా మండలి అనుమతితో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కానీ పాక్ ఐక్యరాజ్య సమితి గుర్తించని హఫ్తార్ వర్గానికి ఈ ఆయుధాలను సరఫరా చేసేందుకు రెడీ అయింది. ఇది ఒక రకంగా అంతర్జాతీయ చట్టాలు నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది. ఇక ప్రస్తుతం లిబియాలో అంతర్యుద్ధం నడుస్తోంది. తూర్పు ప్రాంతాన్ని శాసిస్తోన్న జనరల్ సద్దాం ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీతో పాకిస్తాన్ ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా ఏకంగా $4.6 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 38,000 కోట్ల రూపాయలు. ఇక ఈ డీల్లో చైనా టెక్నాలజీతో తయారైన JF-17 యుద్ధ విమానాలున్నాయి. వీటినే పాక్ తన సొంత వెర్షన్గా మార్కెట్ చేస్తోంది. అలాగే చైనాకు చెందిన అధునాతన రెడార్ వ్యవస్థలు, PL-15E వంటి లాంగ్ రేంజ్ మిజైల్స్ ఈ డీల్లో భాగంగా ఉన్నాయి. మొత్తంగా చైనా ఓవైపు లిబియాలోని అధికారిక ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే మరోవైపు మాత్రం పాక్ను ఉపయోగించుకొని తిరుగుబాటు వర్గాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. అంటే రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా సరే డ్రాగన్ కంట్రీకి తిరుగు ఉండదు. అందుకే పాకిస్తాన్ను ఒక రాజకీయ కవచంలా వాడుకుంటూ లాభాలు గడిస్తోంది. ఇటు పాకిస్తాన్ కూడా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలోనే తనను తాను రక్షించుకోవడానికి ఆయుధాలను విక్రయించే మీడియేటర్గా మారిపోయింది. నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆయుధాలు అమ్మేందుకు సిద్ధమైంది. అసిమ్ మునీర్ ఈ డీల్ను ఇస్లామిక్ ఐక్యతగా అభివర్ణిస్తుండగా, ప్రపంచ దేశాలు మాత్రం దీన్ని పాకిస్తాన్, చైనా చేస్తున్న ఆయుధాల స్మగ్లింగ్ అని భావిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పాక్ ముసుగులో లిబియాతో చైనా చేస్తున్న ఆయుధ వ్యాపారం యూరోప్కు ప్రమాదకరంగా మారింది. లిబియా భౌగోళికంగా మధ్యధరా సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ నుండి ఇటలీ, గ్రీస్ వంటి యూరోపియన్ దేశాలు చాలా దగ్గరగా ఉంటాయి. లిబియాలో ఆయుధ వ్యవస్థ బలపడితే అక్కడ నెలకొన్న అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా దీనివల్ల లిబియాలోని చమురు బావులపై దాడులు జరిగే అవకాశం ఉంది. అలాగే అస్థిరత పెరిగితే వేలాది మంది శరణార్థులు యూరప్కు పోటెత్తుతారు. అదేవిధంగా భద్రతాపరంగానూ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలోనూ పాకిస్తాన్ నుండి గడాఫీ అణురహస్యాలు సేకరించింది. ఇప్పుడు మళ్ళీ అదే చైనా సారథ్యంలో పాకిస్తాన్ లిబియాతో బంధాన్ని బలపరుచుకోవడంతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. మరి ఈ వ్యవహారంపై ఐక్యరాజ్య సమితితో పాటు అగ్రరాజ్యాలు ఎలా స్పందిస్తాయి? తెర వెనక నుండి చైనా సాగిస్తున్న ఆయుధ వ్యాపారం ఇటు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల్లో ఎలాంటి చిచ్చు పెడుతుందో, ఈ పరిణామాలన్నీ ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సి ఉంది.